వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఈ వీడియోలో మనం మార్చి 13, 2026 ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ తెలుసుకుందాం. ఇందులో మనం జాతీయ ఆభరణాల దినోత్సవం, ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2026, జల్ జీవన్ మిషన్, వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2026 మొదలైన వాటి గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, అన్ని పోటీ పరీక్షలకి ఉపయోగపడతాయి. నీతి ఆయోగ్ విడుదల చేసిన ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2026లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? ఏ మహారాష్ట్ర, బి గుజరాత్, సి ఒడిశా, డి తమిళనాడు. సమాధానం సి ఒడిశా. 2026 సంవత్సరానికి గాను నీతి ఆయోగ్ విడుదల చేసిన ఆర్థిక ఆరోగ్య సూచికలో ఒడిశా అగ్రస్థానంలో నిలిచింది. రాబడి నిర్వహణ మరియు బడ్జెట్ క్రమశిక్షణలో ఆ రాష్ట్రం అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. పాఠశాలల ద్వారా బాల్య ఊబకాయం, చైల్డ్హుడ్ ఒబేసిటీ నివారించడానికి 2026లో ఏ సంస్థలు జతకట్టాయి? ఏ యూనిసెఫ్, బి డబ్ల్యూహెచ్ఓ ఫౌండేషన్ మరియు నోవో నోర్డిస్క్, సి ప్రపంచ బ్యాంక్, డి ఐక్యరాజ్యసమితి. సమాధానం బి డబ్ల్యూహెచ్ఓ ఫౌండేషన్ మరియు నోవో నోర్డిస్క్. పాఠశాలల్లో శారీరక శ్రమను పెంచడం మరియు పోషకాహార విద్యను అందించడం ద్వారా పిల్లల్లో ఊబకాయాన్ని తగ్గించడానికి ఈ సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో కొత్త చొరవను ప్రారంభించాయి. ఆధార్ పర్యావరణ భద్రతను బలోపేతం చేయడానికి 2026లో బగ్ బౌంటీ ప్రోగ్రాంను ప్రారంభించిన సంస్థ ఏది? ఏ ఇస్రో, బి నీతి ఆయోగ్, సి యుఐడిఏఐ, డి సిడాక్. సమాధానం సి యుఐడిఏఐ. సైబర్ సెక్యూరిటీ నిపుణులు మరియు ఎథికల్ హ్యాకర్లను ఆహ్వానించి ఆధార్ డిజిటల్ ప్లాట్ఫామ్లో లోపాలను గుర్తించడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యుఐడిఏఐ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. పీబీ శబ్ద్ ప్లాట్ఫామ్ యొక్క ఉచిత సదుపాయం మార్చి 2027 వరకు పొడిగించబడింది. దీన్ని అభివృద్ధి చేసిన సంస్థ ఏది? ఏ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, బి ప్రసార భారతి, సి సమాచారం మరియు ప్రసార మంత్రిత్వ శాఖ, డి రిలయన్స్ జియో. సమాధానం బి ప్రసారభారతి. ప్రసారభారతి షేర్డ్ ఆడియో విజువల్ ఫర్ బ్రాడ్కాస్ట్ అండ్ డెసిమినేషన్ పీబీ శబ్ద్ ద్వారా మీడియా సంస్థలకు వాటర్ మార్క్ లేని వీడియోలు, ఆడియోలను ఉచితంగా అందిస్తున్నారు. 2025లో అమెరికాకు అత్యధికంగా పత్తి ఉత్పత్తులను ఎగుమతి చేసిన దేశంగా చైనాను అధిగమించిన దేశం ఏది? ఏ బంగ్లాదేశ్, బి వియత్నాం, సి భారత్, డి పాకిస్తాన్. సమాధానం సి భారత్. అమెరికా మార్కెట్లో పత్తి ఉత్పత్తుల ఎగుమతిలో భారతదేశం చైనాను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకుంది. ఇది భారత టెక్స్టైల్స్ రంగానికి పెద్ద విజయం. జాతీయ ఆభరణాల దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? ఏ మార్చి 8, బి మార్చి 10, సి మార్చి 12, డి మార్చి 13. సమాధానం డి మార్చి 13. ప్రతి సంవత్సరం మార్చి 13న జాతీయ ఆభరణాల దినోత్సవం నేషనల్ జ్యువెలరీ డే జరుపుకుంటారు. వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2026లో పురుషుల హైజంప్ విభాగంలో బంగారు పతకం సాధించిన భారతీయ క్రీడాకారుడు ఎవరు? ఏ మరియప్పన్ తంగవేలు, బి శైలేష్ కుమార్, సి వరుణ్ సింగ్ భాటి, డి శరత్ కుమార్. సమాధానం బి శైలేష్ కుమార్. న్యూఢిల్లీలో జరిగిన ఈ పోటీల్లో శైలేష్ కుమార్ బంగారు పతకం సాధించి భారతదేశానికి ఈ టోర్నీలో మొదటి స్వర్ణం అందించారు. కేంద్ర క్యాబినెట్ జల్ జీవన్ మిషన్ కార్యకాల వ్యవధిని ఏ సంవత్సరం వరకు పొడిగించింది? ఏ 2026, బి 2027, సి 2028, డి 2030. సమాధానం సి 2028. 2019లో ప్రారంభించిన ఈ మిషన్ ద్వారా ప్రతి గ్రామీణ ఇంటికి నల్లా నీరు అందించే లక్ష్యాన్ని ప్రభుత్వం 2028 వరకు గడువు పొడిగించింది. డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన $300 బిలియన్ అమెరికాస్ ఫస్ట్ రిఫైనింగ్ ప్రాజెక్ట్లో ఏ భారతీయ కంపెనీ భాగస్వామిగా ఉంది? ఏ అదానీ గ్రూప్, బి టాటా పవర్, సి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్ఐఎల్, డి ఇండియన్ ఆయిల్. సమాధానం సి రిలయన్స్ ఇండస్ట్రీస్. అమెరికాలో నిర్మించబోయే భారీ రిఫైనరీ ప్రాజెక్ట్ కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్తో అమెరికా ప్రభుత్వం కీలక భాగస్వామ్యం కుదుర్చుకుంది. డిఆర్డీఓ ఇటీవల పరీక్షించిన
ఏడీసీ 150 దేనికి సంబంధించింది? ఏ. గూఢచారి విమానం, బి. ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్, సి. జలాంతర్గామి విధ్వంసక క్షిపణి, డి. రాడార్ వ్యవస్థ. సమాధానం బి. ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్. సముద్రం మధ్యలో ఉన్న ఓడలకు 150 కిలోల వరకు అత్యవసర వస్తువులను విమానం ద్వారా గాలి నుండి నేరుగా చేరవేయడానికి ఉపయోగించే కంటైనరిది. మార్చి 2026లో వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ ఏ నగరంలో నిర్వహించబడింది? ఏ. ముంబై, బి. న్యూఢిల్లీ, సి. బెంగళూరు, డి. చెన్నై. సమాధానం బి. న్యూఢిల్లీ. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మార్చి 11 నుండి 13 వరకు ఈ అంతర్జాతీయ పోటీలు జరిగాయి. ఆర్టికల్ 21 కింద గౌరవప్రదంగా మరణించే హక్కును గుర్తిస్తూ ప్యాసివ్ యుథెనేషియాను అనుమతించిన సుప్రీంకోర్టు తీర్పు ఏది? ఏ. కేశవానంద భారతి కేస్, బి. మేనికా గాంధీ కేస్, సి. కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, డి. ఎస్ఆర్ బొమ్మై కేస్. సమాధానం సి. కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ చారిత్రాత్మక తీర్పు ఆధారంగానే ఇటీవల దీర్ఘకాలిక కోమాలో ఉన్న రోగికి ప్యాసివ్ యుథెనేషియాను అనుమతించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించింది? ఏ. కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్, బి. మదురై ఎయిర్పోర్ట్, సి. తిరుచి ఎయిర్పోర్ట్, డి. సేలం ఎయిర్పోర్ట్. సమాధానం బి. మదురై ఎయిర్పోర్ట్. తమిళనాడులోని మదురై విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పిస్తూ కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. భారతంలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ను ప్రోత్సహించడానికి టాటా ఎలక్ట్రానిక్స్ ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది? ఏ. ఇస్రో, బి. నీతి ఆయోగ్, సి. సీడాక్, డి. డిఆర్డీఓ. సమాధానం బి. నీతి ఆయోగ్. దేశీయంగా ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాన్ని బలోపేతం చేయడానికి మరియు ఎగుమతులను పెంచడానికి టాటా ఎలక్ట్రానిక్స్ మరియు నీతి ఆయోగ్ కలిసి పనిచేస్తాయి. 2026 టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు బీసీసీఐ ఎంత నగదు బహుమతిని ప్రకటించింది? ఏ. 125 కోట్లు, బి. 131 కోట్లు, సి. 150 కోట్లు, డి. 100 కోట్లు. సమాధానం బి. 131 కోట్లు. టీ20 ప్రపంచకప్ విజయం సాధించినందుకు భారత క్రికెట్ జట్టుకు బీసీసీఐ 131 కోట్ల భారీ నగదు బహుమతిని ప్రకటించింది. 2026 ఎన్నికల తర్వాత నేపాల్ తదుపరి ప్రధానమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారు? ఏ. పుష్పకమల్ దహల్, బి. బాలేన్ షా, సి. కేపీ శర్మా ఓలీ, డి. షేర్ బహదూర్ దేవుబా. సమాధానం సి. కేపీ శర్మా ఓలీ. నేపాల్ పార్లమెంటరీ ఎన్నికల ఫలితాలనుందత కేపీ శర్మా ఓలీ మరోసారి ప్రధాన పీఠాన్ని అధిష్ఠించనున్నారు. మొదటి ఎడిషన్ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026 ఏ రాష్ట్రంలో జరగనున్నాయి? ఏ. ఝార్ఖండ్, బి. ఒడిశా, సి. మధ్యప్రదేశ్, డి. ఛత్తీస్గఢ్. సమాధానం బి. ఒడిశా. గిరిజన క్రీడలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ పోటీలకు ఒడిశా ఆతిథ్యమివ్వనుంది. ఫిబ్రవరి-మార్చ్ 2026 నివేదికల ప్రకారం దేశంలో అత్యధిక ద్రవ్యోల్బణం నమోదైన రాష్ట్రం ఏది? ఏ. రాజస్థాన్, బి. ఆంధ్రప్రదేశ్, సి. తెలంగాణ, డి. కేరళ. సమాధానం సి. తెలంగాణ. తెలంగాణలో 5.02% ద్రవ్యోల్బణం నమోదైంది. ఇది జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉంది. ఆపరేషన్ సాగర్ బంధు కింద భారత సైన్యం ఏ దేశంలో బ్రిడ్జ్ నిర్మాణ ప్రాజెక్టును చేపట్టింది? ఏ. నేపాల్, బి. భూటాన్, సి. శ్రీలంక, డి. మాల్దీవులు. సమాధానం సి. శ్రీలంక. శ్రీలంకలోని కీలక తీర రహదారిలో భారత సైన్యం ఒక ప్రధాన బ్రిడ్జ్ను నిర్మించి మౌలిక సదుపాయాల అభివృద్ధిలో సహకరించింది. 6000 మీటర్ల లోతుకు 3 వ్యక్తులను తీసుకెళ్లగలిగిన భారత తొలి మానవసహిత జలాంతర్గామి పేరేమిటి? ఏ. సముద్రయాన్, బి. మత్స్య 6000, సి. సాగర్ కన్య, డి. వరుణ. సమాధానం బి. మత్స్య 6000. డీప్ ఓషన్ మిషన్ భాగంగా చెన్నైలోని ఎన్ఐఓటి ఈ మత్స్య 6000ను అభివృద్ధి చేస్తోంది. ఇది సముద్రగర్భ పరిశోధనలకు కీలకమైనది. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా జీకే బిట్స్
డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.